ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఒక షమీమ్ అఖ్తర్ కమిషన్, ఆ యొక్క కమిషన్లో 2 తప్పులు చేయడం జరిగింది. ఒకటి ఎంపిరికల్ డేటాని కరెక్ట్గా తీయలేదు, ఇంకోటి జనాభా లెక్కలు కూడా తప్పులు ఉన్నాయి. ఈ 2 కరెక్ట్గా పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ యొక్క వర్గీకరణగానే ఉంటుంది. జనాభా లెక్కలు తీసుకుంటే మొత్తం తేడా ఉన్నాయి. 2011లో 54 లక్షలు అని చెప్తారు, తర్వాత రిపోర్ట్లో ఈ కులాల పరంగా పంచేటప్పుడు 52 అని చెప్తున్నారు. తర్వాత 2014లో 64 లక్షలు అని చెప్పి జనాభా ఉంది కేసీఆర్ గారి లెక్కల ప్రకారం. తర్వాత 2001లో మళ్ళీ 2024 మళ్ళీ 61 లక్ష అంటారు. అంటే 64 లక్షలు, 63 లక్షలు, 54 లక్షలు, 52 లక్షలు, ఈ విధంగా జనాభాలో అంతా వేరియేషన్ ఉంది. ఈ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా భావిస్తున్నాం మేము. జనాభా లెక్కలు ఏది కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఈ లెక్కల ప్రకారంగా చేయటం అనేది, వర్గీకరణ చేయడం అనేది చాలా దారుణం, అన్యాయం. ఇంకోటి ఎంపరికల్ డేటా అనేది క్లియర్గా తీయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ చెప్పింది. ఏ కులం వాడు ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉపయోగించుకున్నారు, ఎంతమంది దళిత బంధు, అది అన్ని స్కీములు ఏ కులాలు అనుభవించినాయి, ఏ కులాలు అనుభవించలేదు, క్లియర్గా ఎంపరికల్ డేటా అనేది తీసుకోవాలని చెప్పింది. కానీ ఆ రకమైన డేటా ఏది ఇప్పటివరకు తీసుకోలేదు, అది ఏం బయట పెట్టలేదు. మాలలో దోచుకున్నారంటే ముందు రిపోర్ట్ బయట పెట్టాలి. ఏ కులం ఎస్సీలలో దోచుకుందో దాన్ని మొత్తం నిరూపించిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది, ఈ వర్గీకరణ అనేది నిలబడదు. జనాభా లెక్కలు కరెక్ట్ లేవు, ఎంపరికల్ డేటా కరెక్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మేము సుప్రీంకోర్టులో, హైకోర్టులో సవాల్ చేస్తాం. ఈ కేసు ఎక్కడ కూడా ఈ వర్గీకరణ అనేది నిలబడదు. మాలలు ఇక ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకున్న మాలల్ని మోసం చేసింది, ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మాలని. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మాది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. మా మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ బయటికి రావాలి. జాతి ద్రోహులుగా మిగిలిపోయారు. అసెంబ్లీలో మొన్న వివేక్ గారు తప్ప మిగతా ఎవరు మాట్లాడలేదు. అందరు ఎమ్మెల్యేలను కూడా జాతి ద్రోహులుగా ప్రకటిస్తున్నాం మేము. మా మాల ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నివర్దేశి మాట్లాడకపోతే వాళ్ళని మాల ద్రోహులుగానే మేము పరిగణిస్తామని చెప్పేసి సందర్భం తెలియజేసుకున్నాను. జై భీమ్. ఇప్పుడు